విజయనగరం ఉగ్ర కేసులో విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే తమ అదుపులో ఉన్న అనుమానిత ఉగ్రవాదులు సిరాజ్, సమీర్లను కస్టడీకి తీసుకున్న పోలీసులు వారి నుంచి ఎలాంటి వివరాలను రాబట్టలేదని తెలుస్తుంది. ఏ ప్రశ్న అడిగినా తమకేం తెలీదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఇద్దరు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో అందిస్తారు. శివశంకర్, చెప్పండి, అటు విజయనగరం ఉగ్ర కేసుకు సంబంధించి కూడా ఇద్దరు నిందితుల వద్ద నుంచి అటు విచారణలో ఎలాంటి సమాచారం కూడా బయటకు రావట్లేదు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇప్పుడు పోలీసులు ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? సో వాళ్ళ కస్టడీ ఇంకా పొడిగిస్తారా? డీటెయిల్స్ ఏంటి? ఇకలా ఇప్పటికే సిరాజ్, సమీర్ల విచారణ అయితే 2 రోజులు పూర్తి కావస్తుంది. 2 రోజులు పూర్తి కావస్తున్నప్పుడు కూడా ఎలాంటి పురోగతి కూడా లేదని తెలుస్తుంది విచారణకు సంబంధించి. అయితే ఇద్దరు కూడా సిరాజ్, సమీర్ ఇద్దరు కూడా కొంత యారగెన్స్గా అధికారులతో వ్యవహరిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఏ విషయాన్ని అడిగినా కూడా తమకు తెలియదనే విషయాన్ని అయితే వాళ్ళిద్దరు చెబుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కన్ఫెషన్ లెటర్లో వాళ్ళిద్దరూ పొందుపరిచినటువంటి అంశాలను అడిగినా కూడా తమకేం తెలియదనే సమాధానం అయితే చెప్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. అటు ఎన్ఐ అధికారులు కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కావచ్చు, అదేవిధంగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు ముగ్గురు కలిసి వివిధ షిఫ్ట్లో భాగంగా విచారించినప్పుడు కూడా వాళ్ళు ఏం తెలియదనే సమాధానం చెప్తున్నట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే సిరాజ్ని అయితే, ఎందుకంటే సిరాజ్ అటు నవంబర్ 22, 23 తేదీల్లో ఆయన ముంబైలో ఉండడం జరిగింది. ముంబైలో ఉన్నప్పుడు ఎవరెవరిని కలిశాడనే విషయాలపై ప్రధానంగా సిరాజ్ని అయితే విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే 22వ తారీఖున హక్ ఇండియా అనే లైవ్ షో ప్రోగ్రామ్కి అయితే వెళ్ళడం జరిగింది. తర్వాత 23వ తారీఖున ఒక ప్రత్యేకమైన వ్యక్తితో ఆయన రహస్యంగా కలిశాడనేటట్టు ఆయన కన్ఫ్యూషన్ లెటర్లో చెప్పడం జరిగింది. కన్ఫ్యూషన్ లెటర్లో చెప్పిన ప్రకారం అడిగినా కూడా తమకేం తెలియదు, తనేం చెప్పలేదనే సమాధానం చెప్తున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. మరోవైపు ఈ సంవత్సరం జనవరి 20వ తారీఖున కూడా ఆయన ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆయన ఒక రహస్యంగా ఇద్దరు వ్యక్తులతో కలవడానికి వెళ్ళాడు. అటు షాహిబ్, జషీన్ ఇద్దరు వ్యక్తులతో కలవడానికి వెళ్ళాడు. అయితే షాహిబ్ అప్పటికే విదేశాలకు వెళ్ళడం జరిగింది. విదేశాలకు వెళ్ళడంతో తను కలవలేకపోయానైతే కన్ఫెషన్ లెటర్లో చెప్పారు. అయితే షాహిబ్ ఈ విదేశాలకంటే ఏ దేశానికి వెళ్ళాడో కూడా అధికారులు అడిగినప్పుడు కూడా తనకు తెలియదని సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. మరోవైపు మనకి సమీర్కి సంబంధించి చూసుకుంటే, ఎందుకంటే ఈ యొక్క సమీరే సిరాజ్ని కూడా ఉగ్రవాద భావజాలానికి లాగాడు కాబట్టి సమీర్ని ప్రధానంగా ఏటీఎస్ అధికారులు విచారిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సమీర్ని కూడా, ఎందుకంటే అటు వరంగల్, యూపీ, ఉత్తరప్రదేశ్ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇద్దరు ఉగ్రవాదులకు సంబంధించి వాళ్ళిద్దరూ అసలు ఎందుకంటే వరంగల్, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఇద్దరు ఉగ్రవాదులకు సంబంధించి, ఎందుకంటే ఒకరు బాదర్ అయితే ఉన్నారు, అందులో ఇంకొకరు మొయిద్దీన్. ఈ బాదర్, మొయిద్దీన్ అసలు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నారు, వీళ్ళిద్దరూ అసలు సమీర్కి ఎలా పరిచయం అయ్యారు, సిరాజ్కి వీళ్ళిద్దరిని మొత్తం నలుగురు ఎక్కడెక్కడ కలుసుకున్నారు, హైదరాబాద్లో రహస్య ప్రాంతంలో 3 రోజులు వీళ్ళు నలుగురు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళు నలుగురు ఆ రహస్య ప్రాంతంలో కలుసుకుని ఏం మాట్లాడే దానిపై కూడా అటు ఏటీఎస్ అధికారులు అడిగినప్పుడు కూడా సమీరు తామకేం తెలియనట్లయితే సమాధానం చెప్పినట్లయితే తెలుస్తోంది. మొత్తం అంటే విచారణ అంతటా కూడా ఎక్కడా సహకారం లేదనే విషయాన్ని అయితే తేటతలం అవుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఎవరైతే వీరికి బేరుడు పదార్థాలు కొనడానికి ఆర్థిక సహకారం చేశారు ఇమ్రాన్ అఖ్మన్, అతను బీహార్ నుంచి ఒమన్ దేశంలో ప్రస్తుతానికి అయితే ఉంటున్నాడు. అయితే ఒమన్ దేశంలోకి సంబంధించి కూడా హ్యాండ్లర్స్ ఎవరైనా ఉన్నారు, ఎందుకంటే ఇంతవరకు మనకి అందిన సమాచారం ప్రకారం సౌదీ అరేబియాలో మాత్రమే హ్యాండ్లర్స్ ఉన్నారు. సౌదీ అరేబియా హ్యాండ్లర్స్ నుంచి వచ్చే ఆదేశాల మేరకు వీరిద్దరు కూడా వ్యవహరిస్తున్నటువంటి సమాచారం అయితే ఏదైతే మనకి ఇమ్రాన్ అక్రమ్ ఆర్థిక సహాయం చేస్తున్నాడు, ఆయన ఒమన్లో ఉంటున్నాడు. సో ఒమన్లో ఉన్నటువంటి హ్యాండ్లర్స్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయి, కేవలం సౌదీ అరేబియా నుంచి మాత్రమే కాకుండా ఒమన్ నుంచి కూడా ఏమైనా ఆర్థిక సహకారం అందుతుందా అనే కోణంలో కూడా ఏటీఎస్ అధికారులు పలు ప్రశ్నలు అయితే సంధించినట్టు తెలుస్తోంది. కానీ ఏ ప్రశ్నకు కూడా వారిద్దరూ సమాధానం చెప్పలేదని అయితే మనకి సమాచారం అందుతున్న పరిస్థితి ఉంది. చూడాలి, మరి ఇంకా 5 రోజులు విచారణ సమయం అయితే ఉంది. మరి 5 రోజులు కూడా ఎలాంటి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎందుకంటే విచారణకు సహకరించలేనప్పుడు ఏ విధంగా వారు ముందుకెళ్తారో కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే కోర్టు కూడా 3rd డిగ్రీ ప్రయోగించవద్దని కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. మన కస్టడీ పిటిషన్కి ఇచ్చినప్పుడు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. అటు సిరాజ్, సమీర్ ఇద్దరి మీద కూడా 3rd డిగ్రీ వద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలో మరి అటు లోకల్ పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఏటీఎస్ అధికారులు కావచ్చు, తెలంగాణ, ఆంధ్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కావచ్చు, ఎన్ఐ అధికారులు కావచ్చు, ఏ విధంగా ముందుకెళ్తారనే ఒక సస్పెన్షన్ కూడా నెలకొంది. అఖిల. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.